ఎండు చేపలు చామదుంపల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే చూడండి, ఎండు చేపలని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. తర్వాత అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, నేనైతే వీడియోలో చూపిస్తున్నాను ఏ విధంగా క్లీన్ చేస్తున్నామో. చూసారా, ఇలా దానిపైన ఉన్న లేయర్ మొత్తం ఇలా అయితే వచ్చేస్తుందండి. కొంతసేపు నానబెడితే ఇలా అయితే మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూసారా ఏ విధంగా వచ్చేసాయో, అంతేనండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి చామదుంపలను ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ చింతపండు నానబెట్టుకోవాలి. మనం క్లీన్ చేసుకున్న చేపలు అయితే ఇలా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బాండి పెట్టి ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇలా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను అయితే ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఫ్రై చేసుకున్నాం కదా. నెక్స్ట్ వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ వేసిన తర్వాత ఇలా కొంచెం ఫ్రై చేయాలి ఒక 5 మినిట్స్. చూడండి, నెక్స్ట్ టమాటా యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి చామదుంపలు ఈ విధంగా అయితే బౌల్లో వేసి ఇలా మిక్స్ చేసుకోవాలని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం కారం యాడ్ చేసుకోవాలండి. ఒకసారి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత దీని అయితే ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత క్రిస్టల్ అండి, అంటే కల్లుప్పు, మనం దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని అయితే మనం యాడ్ చేసుకోవాలండి. చూడండి, నేనైతే చింతపండు పులుసుని ఇలా జ్యూస్ లాగా చేశానండి. దీన్ని ఇప్పుడు మనం ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే చేపలు ఉన్నాయి కదండి, అవైతే ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి బాగా ఇలా మిక్స్ చేయండి. అంతేనండి. ఇంకా ఇప్పుడు దీని మీద అయితే మనం మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒకసారి అయితే మనం మూత తీసి ఒకసారి ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలండి. ఒకసారి చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ మనం లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఒకసారి ఈ విధంగా మరలా మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మనం తీసినట్లయితే చూసారా ఎంత బాగుందో. చూడండి, అంతే అండి, ఎండు చేపలు చామదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.